లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సాధు పరిషత్ తిరుపతిలోని ఆశీస్సులు అందించింది. నారా లోకేష్ కు ఎన్టీఆర్, బసవ తారకం ఆశీస్సులతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధిలో పరిగెత్తించాలని, పార్టీ శ్రేణుల యోగక్షేమాలు కూడా చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి సర్వనాశనం అయిందని లోకేష్ గాడిలో పెడుతున్నారంటున్న సాధు పరిషత్ స్వామీజీలతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అలిపిరి వద్ద పూజలతో పాటు ఒక సందడి వాతావరణం నెలకొంది. సాధు పరిషత్తుకు సంబంధించినటువంటి నేతలు కూడా అలాగే స్వామీజీలు కూడా ఇక్కడ పూజలు చేయడంతో పాటు లోకేష్కు ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసానంద స్వామి ఉన్నారు. స్వామి, మీరు ఎలాంటి ఆశీస్సులు అందిస్తున్నారు లోకేష్ గారు? లోకేష్ గారు ఎంతో తపన చెందుతున్నారు. ఈ రాష్ట్రం ఏదైతే దివాలా కోరి స్థితిలో గతంలో కూరుకుపోయి ఉన్నదో అటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి పరిపుష్టి తీసుకురావాలి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కావాలని దావోస్ వెళ్ళి ప్రత్యేకంగా వారు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు, ముఖ్యంగా యువత, ఈ రాష్ట్రంలో యువత బాగుండాలి, ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే యువత ముందుకుండి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటే కదా ఏదైనా సాధ్యం. అటువంటి యువత నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో. యువతకి కనీస అవకాశాలు లేనటువంటి చాలా దయనీయ స్థితిలోకి, ఆత్మ న్యూన్యతా భావంలోకి వెళ్ళిపోయి దాన్ని ఈరోజు మరి మన లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టుదలతో వేల కోట్ల రూపాయలు దావోస్ నుంచి పెట్టుబడులు తెస్తూ రాష్ట్రానికి వస్తున్నటువంటి శుభతరుణంలో అటువంటి వ్యక్తి బాగుండాలి, అటువంటి యువ నాయకత్వం బాగుండాలి. అటువంటి యువత ముందుకు వస్తే రేపు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో యువతకి ఒక ఉపాధి, ఒక భరోసా లభిస్తుంది అనేటువంటి ఆలోచనతో మేము నిండు నూరేళ్లు కూడా లోకేష్ గారు, వారి భార్య పిల్లలు దేవాంశ్ గారు చల్లగా ఉండాలి. వారి తాతగారు మరి ఎన్టీ రామారావు గారు దివ్యమైన ఆశీస్సులు వారికి అందించాలి. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన అనుగ్రహం ఉంటే వారి కులదైవం వెంకటేశ్వర స్వామి, నందమూరి వాళ్ళ తాల కులదైవం, అటువంటి వారి ఆశీస్సులు, ఏడుకొండల వారి ఆశీస్సులు నిండుగా ఉండాలి. ఆ పద్మావతి అమ్మవారు, ఆ లక్ష్మీదేవి, ఆ తల్లి మన జగన్మాత ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని, ఆశీర్వాదం వారి అందాలని ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఆ దైవాశీస్సులు వారికి కలగాలని మేము కోరుకుంటున్నాము. నమో వెంకటేశ్వర. మొట్టమొదటిగా మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిర్వీర్యమైనటువంటి ఉపాధి లేని యువత కోసం అహర్నిశలు కష్టపడుతూ ఇప్పుడు సీఎం గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు దావోస్ వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక వనరులతో పాటు ఉపాధి అవకాశాలను కూడా తీసుకొని వస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలని, ఈ తెలుగుదేశం పార్టీని, తెలుగు ప్రజలందరినీ సుభిక్షంగా పరిపాలించాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. మొత్తంగా అలిపిరి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా లోకేష్కి ఆశీస్సులు అందించేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటు స్టూడియో.